शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 13 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 50 నిమిషాలకు. తిథి తదియ ఉదయం 11 గంటల 58 నిమిషాల వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 9 గంటల 40 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 44 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 19 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల నుంచి 1 గంట 11 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 12 గంటల 23 నిమిషాల నుంచి 2 గంటల 7 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటల 45 నిమిషాలకి. నేటి విశేషాలు: శరన్నవరాత్రులలో 4వ రోజుగా అమ్మవారిని మనం అన్నపూర్ణాదేవిగా భావిస్తూ ఆ అలంకారంలో చూసుకుంటూ ఉంటాం. అన్నపూర్ణ సకల జీవులకు అన్నప్రదాయిని. ఆమెను ఆరాధించడం ద్వారా ఆహారానికి లోటు ఉండదు. అందుకని అమ్మవారిని మనం భావన చేసేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపాకరీ. జ్ఞానము వైరాగ్యము సిద్ధించటం కోసం నేను ఈ ఆహారాన్ని కోరుతున్నాను, దాన్ని స్వీకరిస్తున్నాను అనే భావన చాలా ఉత్తమమైనటువంటి భావన. ఈ భావనతోనే అసలు మనం ప్రతిరోజు ఆహారానికి ముందు ఈ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి అనే స్మరణతో ఆహారాన్ని తీసుకుంటే ఆహారం పూర్తి సద్వినియోగం అవుతుంది, వ్యక్తి యొక్క పరిణతి సిద్ధిస్తుంది. ఈరోజు అన్నపూర్ణాదేవికి మనం నివేదన చేసే పదార్థంగా కొబ్బరి అన్నం విశిష్టమైనదిగా భావిస్తుంటాం. నేటి ఆణిమత్యాలు. నిత్యం సాధనలో ఉంటే ప్రయత్నించకుండానే నిన్ను నీవు తెలుసుకుంటావు. కోరికలు తీరే మార్గాలు వదిలి క్రియాశక్తిని పెంచే మార్గాన్ని అనుసరించండి. అదే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం. అన్నం పరబ్రహ్మస్వరూపం. ఈ సృష్టి అంతటికీ మూలం పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నమే. అన్నాద్భవంతి భూతాని అన్నారు. అందుకే
అన్నపూర్ణ తల్లిని ఈరోజు కనుక మనం చక్కగా కనుక ధ్యానం చేసినట్లయితే ఆ చక్కని తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన ప్రతి ఒక్కరూ కూడాను అన్నానికి లోటు లేకుండా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. సాక్షాత్తు తన భర్త అయినటువంటి పరమేశ్వరుడికే ఆది భిక్షువు యాచనకు వచ్చినప్పుడు ఆమె ఆ తల్లి అన్నపూర్ణ భిక్షను ప్రసాదించింది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత దీనిలో అంతరార్థం ఏమిటంటే తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఏ తల్లైనా సరే తన బిడ్డను కడుపు నిండా భోజనం పెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది. అందుకోసం ఏ తల్లైనా ఎంత కష్టాన్నైనా సరే పడుతుంది. అంటే ఆ తల్లి అన్నపూర్ణగా అందరికీ కూడాను ఆకలిని తీరుస్తోంది. ఆకలేసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పిస్తోంది. ఇక్కడ లోకంలో అన్నార్తులైనటువంటి వారందరినీ కూడా శివస్వరూపులుగా భావించండి. అప్పుడు మనం అన్నార్తుల ఆకలిని గనక తీర్చే అన్నపూర్ణలము అవుతాము. ఇది అలంకారంలో దాగిన పరమార్థ లక్షణం. ముందుగా పురుషార్థప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అని చెప్పేసి అనుకొని ధ్యానం చేయాలి. తరువాత నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్భూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాఖేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ అని చెప్పేసి జపించాలి. ఓం శ్రీ అన్నపూర్ణా దేవతాయ నమః అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పాతాళాంతరకందరంబున మరే పాపాత్ములంగానకన్ ఖ్యాతిన్ శాంతుడవై మహామునులు నిన్నర్చించుచుండంగా ఓ భూతేశ విలసిల్లినావు మహిళో భోగంబులన్ బాసియున్ నీ తావున్ తెలియంగ శక్యమెధరన్ నిత్యాత్మ సిద్ధేశ్వరా. ఓ సిద్ధేశ్వర స్వామి, పాతాళాంతర కందరంబున పాతాళంలో ఎక్కడో లోతుగా ఉన్నటువంటి ఒక గుహలో మరే పాపాత్ములంగానకన్ ఈ లోకంలో ఉండే ఏ పాపాత్ముని కంట కూడా పడకుండా పరమ ప్రశాంతుడవై నీ ధ్యానం నువ్వు చేసుకుంటున్నావయ్యా. ఆనంద స్వరూపుడవై శాంతస్వరూపుడవై ఏ పాపాత్ముని కంట పడకుండా ఈ ఆర్మూరులోని ఈ పాతాళ కందరంలో పాతాళ గుహలో వెలసి హాయిగా ప్రశాంతంగా ధ్యాన నిమగ్నుడవై ఉన్నావు. ఖ్యాతిన్ శాంతుడవై మహామునులు నిన్నర్చించుచుండంగా ఓ భూతేశ విలసిల్లినావు. నవసిద్ధులు కూడా ఇక్కడకు వచ్చి మహామునులతో కలిసి నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఓ సిద్ధేశ్వర స్వామి ప్రశాంతుడవై ఇక్కడ ఎవరికీ కనిపించకుండా ఉన్నావయ్యా స్వామి. మహిళో భోగంబులన్ బాసియున్ నీ తావున్ తెలియంగ శక్యమే ధరన్ నిత్యాత్మ సిద్ధేశ్వరా. భోగాలన్నీ వదులుకుని నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడకు చేరుకోవాలని ఎవరెవరు ఎంతగా వెతికినా సరే, ఎంత శ్రమపడినా సరే, నీ తావున్ తెలియంగ శక్యమే, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసుకోవటం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఓ స్వామి, నీ అనుగ్రహం లేకపోతే ఈ సిద్ధేశ్వర ఆలయానికి ఎవరూ రాలేరయ్యా. కేవలం నీ అనుగ్రహం వల్లనే నీ దర్శనం జరుగుతుంది. నవసిద్ధులు వచ్చి
మహర్షులతో కలిసి నిన్ను అర్చిస్తుంటే ప్రశాంత స్వరూపుడవై నువ్వు ఇక్కడ ఉండి ఆనందిస్తున్నావు. ఎవరికంటా పడకుండా ఇక్కడ వెలసి ఉన్నావు. నిన్ను ఆరాధించాలి, నిన్ను దర్శించాలి అని అంటే నీ అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నవారికే అది సాధ్యమవుతుంది అంటూ ఆరుమూరు ఈ పేరు కూడా ఈ ఊరికి ఎలా వచ్చిందంటే 6-3 9 మంది సిద్ధులు ఇక్కడకు వచ్చి ఈ స్వామిని అర్చించటం వల్ల, వారు సిద్ధులను పొందటం వల్ల ఈయన సిద్ధేశ్వరునిగా ప్రసిద్ధి చెందాడు. కనుక ఈ ఊరికి కూడా 6 సిద్ధులు వచ్చి ఈ స్వామిని దర్శించారు గనక ఇది 6 అయింది అనేటువంటి కథ కూడా బాగా ప్రసిద్ధంగా ఉన్నది. అటువంటి ఈ 6 వెలసిన ఈ సిద్ధేశ్వర స్వామిని దర్శించాలంటే స్వామి యొక్క సంపూర్ణానుగ్రహం ఉండాలి అని తెలియజేస్తూ, ఈ స్వామిని దర్శించిన వారికి ఏది కోరుకున్నా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని, మంత్రసిద్ధి కలుగుతుంది, క్రియాసిద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, సంకల్పసిద్ధి, వాక్సిద్ధి కలుగుతాయి ఈ స్వామిని దర్శించి ఆరాధించినంత మాత్రం చేత అని తెలియజేస్తూ, ఆర్తితో భక్తితో ఆ స్వామిపైన అచంచలమైన విశ్వాసంతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు శ్రీ సోమశేషు గారి సిద్ధేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. अखिल जगन्मातो मा तमसा तापेन चाकुलानस्मान् अनुगृह्णात्वनुकम्पा सुधार्द्रया हसितचन्द्रिकया. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. श्री उमायै नमः. तां हैमवतीं ఉమామాహు. దివ్యమైనటువంటి ఆకాశంలో దేవతలకు బుద్ధి చెప్పడానికై పరమేశ్వరుడు ముందు జ్యోతిర్లింగంగా వ్యక్తమై ఆ తర్వాత తన దివ్య స్వరూపాన్ని యక్షరూపముగా చూపించాడు. దేవతలందరూ కూడా తమ ప్రతాపాన్ని చూపిద్దామని ప్రయత్నించి భంగపడ్డారు. అప్పుడు ఇంద్రుడు మాత్రం ప్రార్థించి శరణు వేడి నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ యక్షరూపంలో ఉన్న పరమేశ్వరుడు అంతర్ధానమై ఆ స్థానంలో ఉమాదేవి గోచరించినది. అక్కడ ఉపనిషత్తు ఉమా అనే మాటను చెప్పినది. 3 పేర్లు ఇక్కడ చెప్పబడుతున్నాయి. బహుశోభ, హైమవతి, ఉమా. ఇది అమ్మవారి యొక్క 3 పేర్లు ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడుతున్నాయి. అందుకే సర్వోపనిషదుద్ఘుష్ట సర్వ వేదాంత సంవేద్య అని లలితా సహస్రనామాల్లో అంటున్నాం. ఉపనిషత్తుల్లో వేదాంతముల్లో ప్రతిపాదింపబడినది అమ్మ తత్వము. దానికి ప్రమాణము ఈ ఉపనిషత్తే. ఎప్పుడైతే ఉమాదేవి గోచరించిందో వెంటనే ఇంద్రుడు ప్రశ్నించాడు, అమ్మ నువ్వెవరు? ఇదివరకు వచ్చి కనిపించే అంతర్ధానమైన వాడు ఆయనెవరు అని అడిగితే, ఆ యక్షుడు ఎవరు అని అడిగితే సమాధానం చెప్తున్న తల్లి. అతడు పరమేశ్వరుడు, పరమాత్మ. ఎవరి యొక్క శక్తి చేత మీరందరూ కూడా అన్ని పనులు చెయ్యగలుగుతున్నారో అతడు పరమేశ్వరుడు. ఆయన ఇచ్చిన శక్తితో ఆయన వల్ల పనిచేసే మీరు ఆ శక్తి మీదనుకుని అహంకరిస్తున్నారు. అహంకరించి గొప్పలు చెప్పుకుంటున్నారు. మీకు బుద్ధి చెప్పడానికై ఆయన ఆ విధంగా ఆవిర్భవించి పాఠం నేర్పుతున్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఆయన కానీ అనుగ్రహిస్తేనే మీరు ఏవైనా చేయగలరు. ఈ అగ్ని తగలబెట్టగలడు, ఈ వాయువు వీచగలడు, ఈ వరుణుడు తడపగలడు, ఈ యముడు కూడా కాలాన్ని అనుసరించి ఆయా ప్రాణులను తీసుకువెళ్ళగలడు. ఆయన అనుగ్రహం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన కానీ ఉపసంహరించుకున్నాడా? ఎన్నో తగలబెట్టగల అగ్ని గడ్డి పరకను కూడా తగలబెట్టలేడు. ఇది తెలుసుకోవాలి. ఈ ఉపనిషత్తు ప్రపంచానికి చెప్తున్న అద్భుతమైన పాఠం. భారతీయ వేదాంతం మనందరికీ బోధిస్తున్న అద్భుతమైన జ్ఞానం. భగవంతుని యొక్క శక్తి చేతనే ప్రపంచంలో అన్నీ కదులుతున్నాయి. మనలో కానీ పంచభూతాల్లో కానీ ఉన్నటువంటి శక్తి అంతా పరమేశ్వరునిదే. కానీ అది మనది అని విర్రవీగుతుంటాం. ఈ శక్తి ఆయనదే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ధన్యుడవుతాడు. తనలో పరమేశ్వరుని తెలుసుకోగలుగుతాడు, వాడు ముక్తుడవుతున్నాడు. అది చెప్పడానికి ఉపనిషత్తు ఈ కథను మనకి అందిస్తున్నది. ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తేనే పర్వతాలని కదిలించగలం. కొండల్ని పర్వతాలని మాత్రమే కాకుండా వృక్షాలను కూడా కదిలించగలం, అరణ్యాన్ని కదిలించగలం, ఎన్నెన్నో చేయగలం. ఆ పరమేశ్వరుడు ఉపసంహరించుకున్నాడా? అల్పమైన పనిని కూడా చెయ్యలేం. ఇది తెలుసుకోగలగాలి.
అది ఇక్కడ దేవతలకు చెప్పాడు పరమాత్మ. కానీ వాళ్ళ అహంకారంతో కనబడిన వాడు పరమాత్మ అని తెలుసుకోలేకపోయారు. వాళ్ళ యొక్క బలాల్ని ప్రదర్శించడానికి ప్రయత్నించారే కానీ ఆ పరమేశ్వరుడు ఎవరూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇంద్రుడొక్కడే తెలివైన వాడై ఆయన శరణు వేడి నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు. ఎప్పుడైతే ఆ ప్రశ్న వేశాడో వెంటనే యక్షుడు అంతర్ధానమై అమ్మవారు వచ్చారు. అంటే ఆయన వెళ్ళి వీడిని పంపారని కాదు అర్థం, ఆయనే ఈవిడిగా కనబడ్డారు. అది దానిలో ఉన్నటువంటి అద్భుతమైన మాట. అంటే శరణు వేడిన వారికి పరమాత్మ ఎలా అనుగ్రహిస్తాడు అంటే అమ్మ రూపంలో అనుగ్రహిస్తున్నాడు. ఏ పరమేశ్వరుడు యక్షుడుగా కనబడ్డాడో ఆయనే శరణు వేడిన ఇంద్రునిపై దయపుట్టి ఉమాదేవిగా కనబడ్డాడు. ఇది దీనిలో చూపిస్తున్న అంశం. పరమేశ్వరుడి కరుణ కలిగితే ఆ కరుణ అమ్మవారు అవుతారు. జగత్రాతుం శంభోర్ జయతి కరుణ కాచిదరుణ అన్న ఆదిశంకర భగవత్పాదుల వారి వాక్యాన్ని మనం పలుమార్లు స్మరించుకున్నాం. ఇక్కడ పరమేశ్వరుడి కారుణ్యమే అమ్మవారు. అందుకే వారిద్దరికీ వేరు లేదు. ఆయన యొక్క కారుణ్యము చిచ్చక్తి సర్వ జగత్తుని నడపగలిగినటువంటి ఆద్యాశక్తి పరాశక్తి ఉన్నదో అదే అమ్మవారు. అందుకే పరమేశ్వరుడు అమ్మవారి రూపంలో కనబడి బోధించాడు. ఆ స్వరూపం ఉమా హైమవతి బహుశోభమాన అని చెప్పబడుతున్నది ఇక్కడ. అంతేకాదు అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులవుతారు. ఈ వాక్యం సువర్ణాక్షరాలతో లిఖించుకుని గుర్తుపెట్టుకోదగ్గ అద్భుతమైన వాక్యం. అహంకారం ప్రవేశిస్తే అమరులు కూడా అసురులవుతారు. మన నుంచి వ్యక్తమవుతున్న పరమేశ్వర శక్తి మనది అనుకుంటే అది అహంకారం. ఆ అజ్ఞానం నశించాలి. అది పరమేశ్వరునిదే ఈ అహము, ఆయనదే ఈ శక్తి అని తెలుసుకుంటే అది అహం బ్రహ్మాస్మి దాకా తీసుకువెడుతుంది. అటువంటి అవగాహన దేవతలకు కల్పించడం కోసం ఈశ్వరుడు యక్ష రూపంలో కనబడ్డాడు గనకనే యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ అంటూ శివపంచాక్షర స్తోత్రంలో ఈ కథకు సంబంధించిన అంశమే యక్షస్వరూపాయ అని చెప్పబడుతున్నది. ఇలా యక్షస్వరూపుడైన పరమేశ్వరుడే ఉమాదేవిగా బోధించినటువంటి తత్వం ఇది. అయితే ఇంద్రుడికి మాత్రమే ఎందుకు ఈ తత్వం బోధింపబడింది అంటే ఇంద్రుడి శరణాగతుడై అహంకారాన్ని విడిచిపెట్టి ప్రపన్నుడై ఆశ్రయించాడు గనక ఆయనకి మాత్రమే జ్ఞానం లభించింది. దీన్ని బట్టి ఎవరు అహంకారం వదలి ఆశ్రయిస్తారో వారికి ఈశ్వర జ్ఞానము తద్వారా మోక్షము లభిస్తుంది అని ఈ కథ చెప్తున్న మరొక అద్భుతమైన అంశం. అందుకే అమ్మవారిని చూసిన వారిలో మొదటివాడు ఎవరయ్యా అంటే ఇంద్రుడే. అమ్మవారు ఎప్పుడూ ఉంటారు, కానీ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మంగళాకృతిని సాక్షాత్కరింపజేసుకున్న పుణ్యపురుషుల్లో యోగ్యులైన వాళ్ళల్లో సౌభాగ్యవంతుల్లో మొదటివాడు ఇంద్రుడే. ఆ మాటని తర్వాత శ్లోకంలో చూపిస్తున్నారు. తస్య ప్రథమ సాక్షి భువనజుషాం నయనశాలినాం మధ్యే వపుషః కిలాది సుదృశో నిరుపమ పుణ్యో నిలింపపతి. అమ్మవారిని అలా చూడగలగాలి అంటే వాడికి ఎన్ని పుణ్యాలు ఉండాలి. కళ్ళంటూ ఉన్నందుకు సార్థకత అమ్మవారి దర్శనమే. అందుకే నయనశాలినాం మధ్యే తస్య ప్రథమ అన్నారు ఇక్కడ. కళ్ళు ఉన్న వారిలో మొదటివాడు అదృష్టవంతుడు ఎవరయ్యా అంటే ఇంద్రుడు. ఎందుకంటే కళ్ళకి సార్థకత ఏమిటి? దివ్యమైన దాన్ని దర్శించగలగడం. అందుకే దివ్యమైన అమ్మవారి యొక్క మంగళ స్వరూపాన్ని దర్శించగలిగిన పుణ్యశాలి ఇంద్రుడు. భువనజుష సమస్తమైనటువంటి భువనముల్లో ఉన్న వారిలో అందులో కళ్ళున్న వారిలో గొప్పవాడు అతడే. ఆది సుదృశ, ఆది సుదృశ, సుదృశ అంటే స్త్రీ అని అర్థం. ఆది సుదృశ అంటే మొదటి స్త్రీ, తొలి స్త్రీ అమ్మవారే. ఆ తొలి స్త్రీ అయినటువంటి అమ్మవారి యొక్క వపుష మంగళకరమైన స్వరూపాన్ని చూసిన నిలింపపతి అనగా దేవతల ప్రభువుని ఇంద్రుడు ధన్యుడు అని శ్లోకంలో చూపిస్తున్నారు. ఈ రెండు శ్లోకములు కలిసి ఉపనిషత్తులోని కథని మనకు అందిస్తున్నాయి. ఇందులో విశేషమైన మాట హైమవతి అని మరొక మాట. హైమవతి అంటే హిమవత్పర్వతరాజపుత్రి, ఈ అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తల్లియే హిమవత్పర్వతరాజపుత్రిగా ఉద్భవించింది. ఈ కథ అమ్మవారు హిమవత్పర్వతరాజపుత్రిగా వచ్చిన తర్వాత వచ్చిందా అంతకు మునుపుదా అనే చర్చ మనకు అనవసరం. ఎందుకంటే హైమవతి శబ్దానికి మరొక అర్థం కూడా ఉన్నది. హేమమయమైనటువంటి కాంతి కలిగినది హైమవతి అర్థం. హేమము అంటే హిరణ్యవర్ణం అని చెప్పినటువంటిది. బంగారు కాంతితో మెరిసిపోతూ గోచరించింది. జ్యోతి యొక్క వర్ణము బంగారము, తేటయైన శుభ్రమైన శక్తివంతమైనటువంటి వెలుగు సువర్ణ కాంతి. అందుకే హైమవతి అంటే హిరణ్యవర్ణ అనే మాటకి మరొక నామము అనుకోవాలి. అలాంటి తేజస్వరూపిణిగా గోచరించింది. ఇప్పుడు హైమవతి శబ్దానికి రెండు అర్థాలు చెప్పుకున్నాం. ఈ రెండు అమ్మవారే. హిమవత్పర్వతరాజపుత్రి కూడా ఆ తల్లియే,
బంగారు మేనికాంతితో మెరిసిపోతున్నది. అలాగే బహుశోభమాన అంటే అనేకములుగా విస్తరించినటువంటి జగద్రూపిణైనది. ఈ శోభ అనే శబ్దంలోనే సౌందర్యం అనే మాట ఉన్నది. అదే త్రిపుర సుందరి, సౌందర్యలహరి అనే భావం కూడా వ్యక్తమవుతుంది. అలాంటి ఉమా, హైమవతి, బహుశోభమాన అయిన ఆది జగజ్జననికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అష్టాదశ శక్తిపీఠం అలంపురంలో కొలువైన శ్రీ జోగుళాంబ అమ్మవారిని మీ ముందుకు తెస్తున్నాం. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే అలంపుర్యాం జోగుళాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మహురే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠ్యాంచ పురుహూతిక ఓఢ్యాణే గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే కురుక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయే మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్ష్మి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశేషు పీఠేషు శక్తయో ముని సంస్థుతః అంటూ అష్టాదశ శక్తుల నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం అలంపురం దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జోగుళాంబ అమ్మవారు బాలబ్రహ్మేశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు. విశృంఖల అనే పేరుతో విరాజిల్లుతున్న ఈ జోగులాంబ అమ్మవారు కొలువై ఉన్న అలంపురం క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. జోగులాంబ అమ్మవారి ఆధునిక ఆలయం విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళ్ళలోలికే తల్లివే జననీ కళ్యాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి జోగుళాంబ అనే అమ్మవారు పంచమ శక్తిపీఠంగా ఇక్కడ వెలిసారు. అందరి స్త్రీ దేవతలకు కూడా వెంట్రుకలు వెనక్కి ఉంటే ఈ అమ్మవారికి మాత్రం వెంట్రుకలు పైకి ఉంటాయి. దాన్ని జట అంటారు. కేవలం ఒక పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది ఆ జట. తర్వాత ఇంకా దేవతలందరిలోకి ఒక జోగుళాంబ అనే అమ్మవారికి మాత్రమే జట ఉంటుంది. ఈ అమ్మవారి పై దంత పంక్తి ఇక్కడ ఉండడం వల్ల అది ఉష్ణతాపం. ఆ ఉష్ణం తగ్గడం గురించని అమ్మవారు జలకుండం మధ్యలో ఉంటారు, నీటి మధ్యలో ఉంటారు. జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మధుర 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 మీనాక్షి మధుర 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 మీనాక్షి ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి మధుర 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 మీనాక్షి మధుర 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 మీనాక్షి
ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి. మీను వంటి కన్నులున్న మీనాక్షి, మేనంతా కన్నుగా కలసాక్షి. మీను వంటి కన్నులున్న మీనాక్షి, మేనంతా కన్నుగా కలసాక్షి. మీనులా మన వంక చూసి చూసి పోషించు నానంద రసము పోసి. మీనులా మన వంక చూసి చూసి పోషించు నానంద రసము పోసి. మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి. ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి. మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి. మా అమ్మ వచ్చెను అన్నము ఇచ్చెను, మా అమ్మ వచ్చెను అన్నము ఇచ్చెను. కన్నులు విచ్చెను కలుములు ఇచ్చెను, కన్నులు విచ్చెను కలుములు ఇచ్చెను. మెల్లగా నవ్వెను మేడలు ఇచ్చెను, చెంత చేరదీశను చింతలు తీర్చెను. మెల్లగా నవ్వెను మేడలు ఇచ్చెను, చెంత చేరదీశను చింతలు తీర్చెను. మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి. ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి. మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి. శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వతీ నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఈ శరన్నవరాత్రుల 4వ రోజున దత్తపీఠంలో మీనాక్షి మాతను అర్చిస్తారు. ఆమె తన మీనాల వంటి కళ్ళతో ఈ జగతిని చూస్తూ కాపాడుతూ ఉంటుంది. సుందరేశ్వరుడికి రాణి అయి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆమె రూపం ఎంతో నిర్మలంగా ఉంటుంది, శ్యామల వర్ణంతో వెలుగుతూ ఉంటుంది. ఆ తల్లి పాదాలను బ్రహ్మ మొదలైన దేవతలు పూజిస్తారు. మీనాక్షి మాత శ్రీమన్నారాయణుడి చెల్లెలు. ఆ తల్లికి వీణ, వేణు, మృదంగ వాయిద్యాల సంగీత సేవలను సమర్పిస్తే సంతోషిస్తుంది. ఆ తల్లిని నిత్యము స్మరించిన వారికి భయం ఉండదు, జ్ఞానం కలుగుతుంది. ఆమె చరిత్ర అందరికీ తెలిసిన మళ్ళీ స్మరించటం వల్ల మరింత పుణ్యం చేకూరుతుంది. ఒకనాడు పార్వతీదేవి శరీరం నల్లగా అయింది. అప్పుడు శివుడు ఆమెను చూసి గట్టిగా నవ్వసాగాడట. అందుకు కారణం తన నల్లటి శరీరమే అని పార్వతీమాత గ్రహించి వెంటనే భూలోకానికి వచ్చి తపస్సు చేయసాగింది. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి, గౌరీ మనం కైలాసానికి వెళదాం గౌరీ అని అమ్మవారిని తనతో పాటు తీసుకుపోయాడు. పార్వతీదేవి ఆ జరిగిన సంఘటన ఒకసారి పరిశీలించి ఇలా బాధపడింది. అయ్యో, నా సౌందర్యంతో మెప్పించటం కోసం స్వామిని కైలాసం నుండి ఇక్కడికి రప్పించాను. ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాను. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే
నేను కూడా కైలాసం దాకా నడవాలి, అక్కడ స్వామిని దర్శించాలి అనుకున్నది. ఆ సమయంలో భూలోకంలో మలయధ్వజ పాండ్యుడు అనేటువంటి రాజు తన భార్య కాంచనమాలతో కలిసి యజ్ఞం చేయగా ఆ యజ్ఞం కుండంలోంచి 3 ఏళ్ల బాలిక బయటకు వచ్చింది. ఆమెకు చిత్రంగా 3 స్తనాలున్నాయి. రాజదంపతులు భయపడ్డారట. అప్పుడు ఆకాశవాణి ఆ పిల్లకు మీనాక్షి అని పేరు పెట్టి ఆమెను మగపిల్లవాడిలాగా పెంచుకోమని, ఆ బాలిక తన భర్తను చూసిన తక్షణం 3వ స్తనం పోతుందని చెప్పింది. మీనాక్షి పెరిగి పెద్దదై మలయధ్వజుడి పెంపకంలో మహావీరురాలైంది. తండ్రి తర్వాత తానే రాజైంది. ఆమె అద్భుతంగా దిగ్విజయమైనటువంటి యాత్ర చేస్తూ కైలాస పర్వతం దాకా వెళ్ళింది. అక్కడ ఈశ్వరుడు సుందరాకారుడై ఆమెకు దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె 3వ స్థానం మాయమైపోయింది. మీనాక్షి ఆ సుందరేశ్వరుని పాదాలపై పడి తనను వివాహం చేసుకోమని సుందరేశ్వరుని ప్రార్థించింది. సుందరేశ్వరుడు ఆమెను స్వరాజ్యానికి వెళ్ళమప్పమన్నాడు. నేటికి 8వ రోజున తాను వచ్చి పాణిగ్రహణం చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ మాట ప్రకారం శివుడు దేవతా మునిగణాలతో కలిసి వివాహానికి తరలి వచ్చాడు. అప్పుడు ఆ సమయంలో సుందరేశ్వరుడైనటువంటి శివుడు మానవాకారం స్వీకరించి సుందర పాండ్యుడై మీనాక్షిదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి కుమారస్వామి పుత్రుడుగా అవతరించాడు. ఈ రోజున నవదుర్గాల్లో 4వ దుర్గా అవతారమైనటువంటి కూష్మాండాదేవిని పూజించాలి. కూష్మాండం అంటే గుమ్మడికాయలు. ఆమెకు గుమ్మడికాయలను దానం చేస్తే సంతోషిస్తుంది. సాధకుడు ఈ రోజున తన మనస్సును అనాహత చక్రం మీద కేంద్రీకరించాలి. కూష్మాండదేవి ఆరాధన వల్ల రోగాలు శోకాలు నశిస్తాయి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.